అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఉగం అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గణనతో కాలాన్ని లెక్కించడం ఆరంభమైన రోజు కాబట్టి ఈ పర్వానికి ఉగాది అని పేరు. యుగం అనగా జంట. ఉత్తర దక్షిణాయనాలు, శుక్ల బహుళ పక్షాలు, పగలు రాత్రులు ఇలా జంటగా వచ్చే కాల ప్రమాణాలు కలిగిన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి దీన్ని ఉగాదిగా పిలుస్తారు. షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఆరోగ్యవర్ధక పదార్థాన్ని అదేనండి ఉగాది పచ్చడిని స్వీకరించడం ఈరోజు ప్రధాన విధి. యోగశాస్త్రరీత్యా చూస్తే ప్రతి మనిషిలో 6 చక్రాలు ఉంటాయి. ఉగాది పచ్చడిలోని 6 రుచులకు సంకేతమైన వీటిలో నిరంతరం ప్రాణశక్తి సంచారం జరుగుతుంది. ఉగాది నుంచి 40 రోజుల పాటు వేప పువ్వు మిశ్రమాన్ని స్వీకరిస్తే అనేక అనారోగ్య సమస్యలు తొలుగుతాయని ఆయుర్వేదం వివరిస్తోంది. ఇది పరాభవనామ సంవత్సరం అని, అందుకే ఏడాదంతా అవమానాలు భంగపాట్లు తప్పవని చాలామంది బాధపడుతూ ఉంటారు. 6 ఋతువుల్లో అందమైంది వసంతం. అలాంటి ఋతువులో పలకరించే చైత్రలక్ష్మిని చైతన్యంతో కాకుండా బాధతో, నైరేష్యంతో స్వాగతం పలకకూడదు. అశుభం కాబట్టి చిరునవ్వుతోనే ఆహ్వానించాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో గౌరవాన్ని, అగౌరవాన్ని రెండింటిని సమానంగా స్వీకరించి ఈ ఉగాదిని స్వాగతిద్దాం.